శ్రీ గురుభ్యో నమ. శ్రీ హయగ్రీవాయ నమ. సంస్కృతం నేర్చుకుందామా శీర్షికలో ఈరోజు మరి 4వ పాఠం మనకి ఈ సంఖ్యల గురించి చెప్తానండి. కొంచెం ఇది నోట్ చేసుకోవచ్చు మీరు. ఇది విచిత్రంగా మొదటి 4-5 వరకు 2-3 రకాలుగా కొంచెం తేడాలుగా మీకు కనిపిస్తుంది. తర్వాత నుంచి అంత మామూలే. ఇప్పుడు మొదట మనం 1 అన్నాం అనుకోండి, ఏకం రాసుకోండి. దాంట్లో 1కి ఏమనాలి? ఏకం. 2 ద్వే, 2 ద్వే ద్వే దే రాసి వావ ద్వే. 3 త్రీణి, 4 చత్వారి, 5 పంచ, పంచ అంటే 5, 6 షట్. ఇప్పుడు ఇవి ఎలాగంటే, ఇప్పుడు మనం యజ్ఞం చేస్తున్నాం అనుకోండి, దాంట్లో నెయ్యి వేయాలి. వేసేటప్పుడు ఆ పురోహితుడు చెప్తుంటాడు, యజ్ఞం తీసుకొని లెక్కెడతాడనమాట. లెక్క పెట్టేటప్పుడు ఏమిటనమాట, ఏకం ఒకసారి వేయంగానే ఏకం అంటాడు. 2 ద్వే, త్రీణి 3 చత్వారి 4 పంచ 5 షట్ 6 అలా ఎన్నిసార్లు వేయాలి లెక్క పెడతాడు. ఇప్పుడు పూర్వకాలంలో ఇప్పుడు ఈ కేజీలు వచ్చినాయండి. పూర్వకాలంలో మానికతో కొలిచేవాళ్ళు. మానికతో కొలిచేటప్పుడు ఆ వయస్సులు వాళ్ళు లెక్క పెడుతూ 1, 2 1కి లాభం అనేవాళ్ళు. తర్వాత 6 అయిన తర్వాత 7 అనేమాట వాళ్ళు అనేవాళ్ళు కాదు. 6 తర్వాత 6 1 8 అనేవాళ్ళు. అదో పద్ధతి వాళ్ళకు, వాళ్ళ సాంప్రదాయం వాళ్ళది. అలాగే ఇక్కడ కూడా అది కొలిచేటప్పుడు కూడా సంస్కృతంలో భోజరాజు కాలం అనుకోండి, అప్పుడు ఆ మానికతో కొలిచేటప్పుడు కూడా ఏమంటాడు, ఏకం ద్వే త్రీణి చత్వారి ఇట్లా మానికతో కొలుస్తూ ఈ సంస్కృతంలో చెప్తుంటాడు అనమాట. ఇది మరి అయితే అలా కాదండి. మరి దీనికి ఈ 6 వరకు చెప్పే బాగానే ఉంది. ఈ 6 మనం ఏదైనా పుస్తకంలో ఒక మొదటి అధ్యాయం ఉంది, ఏకం అధ్యాయ ద్వే అధ్యాయ అంటే మళ్ళీ అక్కడ అలా అనకూడదండి. అక్కడ ఎలా అనాలంటే దాని పక్కన ఏకం పక్కన రాసుకోండి, ప్రథమ అని చెప్పాలి. అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రథమాధ్యాయ. కొలత కొలిచి చెప్పేటప్పుడేమో ద్వే అనాలి. అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రథమాధ్యాయం. 2వది ద్వితీయాధ్యాయం 2, త్రీణి తృతీయాధ్యాయం, చతుర్థాధ్యాయం. త్రీణి తర్వాత ఏంటనమాట, సంస్కృతంలో లెక్క పెట్టేటప్పుడు చత్వారి అంటాం. చత్వారి అంటే అది చతుర్థాధ్యాయం. ఇక్కడి నుంచి ఇక మామూలే. పంచమాధ్యాయం, షష్ఠాధ్యాయం, సప్తమాధ్యాయం, అష్టమాధ్యాయం. ఇక్కడి నుంచి ఈ లెక్క ఇంక తేడా లేదు. మొదట 4 మాత్రం కొంచెం ఈ తేడాని మనం సంస్కృత భాషలో గమనించాలండి. అంతేకాకుండా ఇంకోటి తిథులు కూడా అంతేనండి. ఇక్కడ ద్వితీయ 2, ద్వితీయ అంటే 2, పంచమి ఇక్కడ పాడ్యమి, తది అంటే 3, చవితి అంటే 4, చతుర్థం అనమాట. మనం సంకల్పం చెప్పాడు చతుర్థి అంటాం. పంచమి, షష్ఠి ఇక్కడి నుంచి మామూలే. షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి ఇవన్నీ లెక్కలు. తిథుల పేర్లు కూడా అవే. షష్ఠి అన్నప్పుడు ఒకటి ఏంటంటే మామూలు ఒత్తుట రాయాలండి. షష్ఠి అన్నప్పుడు ఒత్తుట రాస్తేనే 6 అని అర్థము. మీరు మామూలుట రాస్తే 60 అని అర్థం అండి సంస్కృతంలో. 60 అని చెప్పడానికి అక్కడ మీరేం రాయాలంటే మామూలుట రాయాలి. షష్ఠి పూర్తి అన్నప్పుడు కొంతమంది ఒత్తుట రాస్తారు, రాస్తే తప్ప దోషం. షష్ఠి పూర్తి అన్నప్పుడు షా కింద మామూలుట రాయాలి, అక్కడ 60 అని అర్థం. ఇక్కడ షష్ఠి అన్నప్పుడు ఒత్తుట రాస్తే 6 అని అర్థం. ఇది సంస్కృతంలో ఉండే విచిత్రం. ఇదొకటి మీరు గమనించాలండి. షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి. దశమి అంటే ఏమిటనమాట, 10. దాన్ని దశమాధ్యాయము, దశ అంటారండి. ఇంకక్కడి నుంచి మనకు తెలిసిందే తిథుల్లో ఏకాదశ 11, ద్వాదశి 12, త్రయోదశి 13. త్రయోదశితో మనకు అమావాస్య వచ్చేస్తుంది. అలా కాదు, చతుర్దశి కూడా ఉంది. త్రయోదశి, చతుర్దశి. తర్వాత పంచదశి. పంచదశి అంటే ఏంటనమాట, 15. పంచదశి తర్వాత మారిందండి. షష్ఠదశి అనకూడదు, షోడశ అనాలి. షోడశ అంటే 16. చంద్రుడు షోడశ కళలతో ప్రకాశిస్తుంటాడు. షోడశ అంటే 16. ఏమండి, సప్తదశ 17. షోడశ అంటేనేంటనమాట 16. సప్తదశ, అష్టాదశ
అష్టాదశ కాదు, అష్టాదశ, నవదశ 19, వింశతి 20. ఈ నవదశను కొంతమంది ఏకోన వింశతి అంటారు. అంటే ఏంటి, వింశతికి ఒకటి తక్కువ, ఏకోన వింశతి అంటారు 19ని, వింశతి 20. ఇది ఇంతవరకు అంకెలు వివరించడం జరిగింది. దీన్ని కొంచెం మీరు పునశ్చరణ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. స్వస్తి.